పనులన్నీ నేనే చేయాలి. ఛీ, నా బతుకంతా పని చేయడమే. పని ఎక్కువ, జీతం తక్కువ. అమ్మా అలస్ట. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను. అందరికీ పత్రికలు ఇవ్వాలి, పెళ్లి పనులు చూడాలి, షాపింగ్లు చెయ్యాలి. అమ్మో ఎన్ని పనులు ఉన్నాయో, వీటన్నిటికీ ఎంత డబ్బు కావాల్సి వచ్చిద్దో. అవును, ఈ పని మనిషి ఎక్కడ కనిపించట్లేదు. రామలక్ష్మి, రామలక్ష్మి, ఏంటి కొంపతీసి చచ్చిపోయిందా ఏంటి? నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను అసలే. రామలక్ష్మి, ఏంటి నిద్రపోతున్నావు? పని ఎవరు చేస్తారు? చేస్తున్నాం గారండి. ఏం చేస్తున్నావు? నీ మొహం చేసిన యాక్షన్ చాలు కానీ ఒక స్ట్రాంగ్ కాఫీ పట్టరా. సరే అమ్మగారండి. రామలక్ష్మి, రామలక్ష్మి అమ్మగారు. ఏంటి మీ అయ్యగారు డబ్బులు వేస్తున్నారు, ఇంతవరకు వేయలేదేంటి? అవునా అమ్మగారు. అమ్మగారు ఒక మాట అడుగుతా అమ్మగారు. ఏంటి రామలక్ష్మి అడుగు. అదే అమ్మగారు, అమ్మగారికి పెళ్లి ఉంది కదా. అవును. నాకు ఎంత పట్టి చీర కొంటారు అమ్మగారు? నీకా రామలక్ష్మి, నువ్వు నా దగ్గర 30 సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు, నీకు 300 పెట్టి మంచి పట్టు చీర తీసుకుంటా. చాలా ఎక్కువైపోయింది అమ్మగారు. అవునా? అలాయితే 150 రూపాయలతో కొంటాలే రామలక్ష్మి. పట్టు చీర కావాలంట, పట్టు చీర. పని అయితే చేయదు కానీ పట్టు చీరలు కావాలి. హలో, అవునండి నేనే మాట్లాడుతున్నాను. అవునండి, ప్రతి సంవత్సరం మా బిజినెస్ సేల్సే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మా సేల్స్ ఎప్పుడు పడిపోవు, అందుకే మేము ఇంత ధనవంతులుగా ఉన్నాం. అందుకే రేపు మా అమ్మాయి పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నాం అనమాట. అవునండి. అవునా? మా సేల్స్ అన్నీ పడిపోయినాయా? మా షేర్స్ అన్నీ పడిపోయినాయా? అయ్యో భగవంతుడా, అయ్యో అయ్యో అయ్యో, ఏం చేయాలి? అమ్మాయి గారికి ఏమైంది? అమ్మగారు, అమ్మగారు ఏమైంది అమ్మగారు? ఏంటి నీ గోలేంటి? చెప్పండి అమ్మగారు ఏమైందో. నీకు చెప్తాను, వారుస్తావా తీరుస్తావా? ఏం చెప్పాలి? చెప్తా అమ్మగారు, చెప్పండి అమ్మగారు. ఏం చేయను రామలక్ష్మి, నీకు ఆల్రెడీ తెలిసిందే కదా, అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నాను, చాలా మందికి పత్రికలు ఇవ్వాలి, చాలా అంటే హడావుడిగా ఉండాలి, షాపింగ్లు చేయాలి, ఇవన్నీ నీకు తెలిసిందే కదా రామలక్ష్మి. అవునమ్మగారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం మన బిజినెస్ చాలా హై లెవెల్లో ఉండేది, కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది రామలక్ష్మి. మన సేల్స్ అన్నీ పడిపోయినాయి అంట. అమ్మగారి పెళ్ళి ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నా. అమ్మగారు మీరేమనుకోనంటే ఒకటి చెప్పనా సలక? ఏదో చెప్పు అమ్మగారు. అదే అమ్మగారు, మీరు చాలా ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ కి, మీ సహాయకులందరికీ సహాయం చేశారు కదా. అవును, చాలా మందికి సహాయం చేశాను. ఇప్పుడు ఏమంటావు? హీరోయిన్ గారిని, సింగర్లని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని అడగొచ్చు కదా సహాయం. సరే రామలక్ష్మి, నువ్వు మంచి ఐడియా ఇచ్చావు. నీ ఐడియా కోసం నేను వాళ్ళందరినీ కూడా పిలుస్తాను. ఈ లోపు నువ్వు వీళ్ళంతా శుభ్రం చేసేసి మంచి అన్నం కూరలు వండి పెట్టేసే, మంచి వంటలు చేసి పెట్టేసే. సరే అమ్మగారు. సరే రామలక్ష్మి. నేనే పని చేయాలి. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. రామలక్ష్మి చూస్తున్నా అమ్మగారు. అమ్మో యేసుబాబు గారు వచ్చారా? ఆగండి ఆగండి. అమ్మగారు 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 అమ్మగారు. ఏంటి అమ్మగారు అమ్మగారు అంటే ఏంటి? అదే అమ్మగారు, యేసుబాబు గారు వచ్చారు అమ్మగారు. యేసుబాబు గారు వచ్చారా? ఏసై గారు వచ్చారా? అవునా? ఏసయ్య రండి, ఏసయ్య రండి. మొదటి స్థానం మీకే ఇస్తున్నాను ఏసయ్య, కూర్చోండి. నా ఆహ్వానాన్ని మన్నించి నా అమ్మాయి పెళ్ళికి వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఏసయ్య. నాకు కొంచెం పని ఉంది ఏసయ్య, ఇప్పుడే వచ్చేస్తారు, మీరు కూర్చోండి. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. చూస్తున్నా అమ్మగారు. హీరోయిన్ గారు. ఆగండి ఆగండి. అమ్మగారు 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 అమ్మగారు. ఏంటి? అదే అమ్మగారు, టీవీలో కనిపిస్తారు కదా. అవును, వాళ్ళు వచ్చారు. అమ్మ హీరోయిన్ గారు అమ్మగారు. అవునా? ప్రియా వచ్చిందా? ఓ థ్యాంక్ యూ. ప్రియా ఎలా ఉన్నావు? నేను బాగున్నా, నువ్వు బాగున్నావా? నేను చాలా బాగున్నాను. ఇంకేంటి ప్రియా విశేషాలు? చెప్తావా? సరే ప్రియా రా, ఈ 2వ స్థానంలో కూర్చో. ప్రియా నువ్వు ఏంటి వాట్? నాకేంటి ఫస్ట్ స్థానం ఇక్కడ స్నేహాలు తెలుస్తావు?
నా షూటింగ్స్ అన్ని మానేసి నీ కోసం వస్తే నాకేంటి సెకండ్ ప్లేస్ ఇస్తావు? ఇస్తావు ఇవాళ లేకపోతే వెళ్ళిపోమంటావా? ఆగు ప్రియా, ఆగు ప్రియా, ఆగు ఆగు. అయ్యో ప్రియా ఇప్పుడు వెళ్ళిపోతే నా పిల్ల పెళ్ళికి నాకు ఎవరు సహాయం చేస్తారు? ఒకసారి ఏసయ్యని అడిగి చూద్దాం. ఏసయ్యా మీరు 2వ స్థానంలో కూర్చుంటారా? రా ప్రియా, రా కూర్చో. ఇంకేంటి ప్రియా, ఎన్ని షూటింగ్స్కి వెళ్తున్నావు? చాలా ఉన్నాయి చెప్పు. థ్యాంక్ యూ ప్రియా, నా కోసం నీ పనులన్నీ ఆపుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ ప్రియా. రామలక్ష్మి అమ్మగారు రా, ఎక్కడ వచ్చా తొందరరా. వస్తున్నా అమ్మగారు. హీరోయిన్ గారు వచ్చారు, అంగ వేడి వేడి కాఫీ పట్రా. హీరోయిన్ గారు కాఫీ. హీరోయిన్ గారు ఇంత అందంగా ఇంత తెల్లగా ఎలా ఉన్నారా హీరోయిన్ గారు? ఇది పుట్టుకతో వస్తుంది, ఇది నీకు రాదులేపో. హీరోయిన్ గారు ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకో. అమ్మో ఎంత స్మూత్ గా ఉందో. ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకో. అబ్బా మొత్తం పొయ్యిలో ఉన్న బూడిదంతా దీనిలోనే ఉంది. దేవి దేవి, ఏంటి ప్రియా ఏమైంది? ఇదేంటి పొయ్యిలో బూడిదంటే? మీ పని మనిషి ఫౌండేషన్ పట్టుకుని. దానికి తెలియదులే ప్రియా, నువ్వు సీరియస్ అవ్వమాకు, నువ్వు కూర్చో. ఏంటి రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు? ఇంటికి వచ్చిన అదలతో అలాగే నువ్వు మాట్లాడేది? అదే అమ్మగారు పౌడర్ బూడిద రాసుకొని వచ్చింది అమ్మగారు. బూడిద కాదే, దాన్ని ఫౌండేషన్ అంటారు. ఏదో ఫౌండేషన్ హీరోయిన్లు రాసుకునేది. వాళ్ళు రాసుకుంటేనే అది అందంగా ఉంటారు, లేకపోతే వాళ్ళ మొహాలు చండాలంగా ఉంటాయి. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. డాక్టర్ గారు ఉండండి. అమ్మగారు ఇదొకటి ఎప్పుడు చూసిన అమ్మగురు అమ్మగురు అంటావు. అమ్మగురు కదే, అమ్మగారు. అదేలే అమ్మగారు. రండి డాక్టర్ గారు, రండి రండి డాక్టర్ గారు. హలో, రండి డాక్టర్ గారు, ఈ 3వ స్థానంలో కూర్చోండి. నేను 3వ స్థానంలో కూర్చోవాలా? నేను రోజుకి ఎన్ని కేసులు చేస్తానో తెలుసా? నేనేంటి, నా రేంజ్ ఏంటి? నేను 3వ స్థానంలో కూర్చుంటే సెకండ్ స్థానంలోనే కూర్చుంటాను, లేదంటే వెళ్ళిపోతాను. ఆగండి డాక్టర్ గారు, ఆగండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు డాక్టర్ గారు, మీకు నేను 2వ స్థానమే ఇస్తాను, మీరు కూర్చోండి. ఏసయ్యా మీరు 3వ స్థానంలో కూర్చుంటారా? రండి డాక్టర్ గారు, కూర్చోండి. పాపం యేసు ప్రభు. రామలక్ష్మి ఫ్యామిలీ డాక్టర్ గారికి ఒక మంచి కాఫీ పట్రా. అమ్మగారు వస్తున్నా అమ్మగారు. ఇదిగోండి డాక్టర్ గారు కాఫీ. డాక్టర్ గారు ఒక సమస్య ఉంది, చెప్పమంటారా? చెప్పమ్మా. అదే అమ్మగారు, పొగలంతా పని చేస్తానా, పొద్దుగుకి నాకు ఇంత అన్నం తింటాను, మళ్ళీ ఆకలేదు అమ్మగారు. వాట్ ఆర్ యు టాకింగ్? దేవిక ఎక్కడున్నా? ఏంటి డాక్టర్ ఏమైంది? ఏంటి మీ పని మనిషి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? పగలంతా పనిచేసి ఇంత అన్నం తింటుందంటే మళ్ళీ సాయంత్రానికి ఆకలేదంటుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అది అలాగే బాగిద్దిలే డాక్టర్ గారు, మీరు కూర్చోండి. ఏంటి ఏం మాట్లాడుతున్నా డాక్టర్ గారితో? నా మీ సమస్య సమస్యలన్నీ చెప్పుకుంటాకి. ఆయన మా ఫ్యామిలీ డాక్టర్, మీ డాక్టర్ కాదు. మీ కూర్చోండి. ఫ్యామిలీ డాక్టరేగా అమ్మగారు. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. రామలక్ష్మి చూస్తున్నా అమ్మగారు. ఓకే. ఓ తింగర్ గారు మీరా? అమ్మగారు ఏంటి ఏమైంది? అదే అమ్మగారు, టీవీలో పాటలు పాడతారు కదా తింగర్లు, వాళ్ళు వచ్చారు అమ్మగారు. వాళ్ళు తింగర్లు కాదే, సింగర్లు. అదేలే అమ్మగారు నేను అన్నది. మనిషి రా అమ్మా రా. ఏంటమ్మా ఎలా ఉన్నావు? బాగున్నానండి, మీరు? నేను చాలా బాగున్నాను. నా ఆహ్వానాన్ని అందించినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ 4వ స్థానంలో కూర్చోమ్మా. ఏంటి 4వ స్థానంలో? నేనేంటి, నా కూర్చోమ్మా. స్థాయి ఏంటి? నేను 4వ స్థానంలో కూర్చోను, లేకపోతే చెప్పి వెళ్ళిపోతా.
కాదండి మనీషా గారు ఇట్రండి వెళ్ళిపోకండి ఇప్పుడు మీకు మూడో స్థానమే కదా కావాల్సింది అడిగి మూడో స్థానమే కావాల్సింది నేను ఇస్తాను అన్నారు యేసయ్యా మీరు 4వ స్థానంలో కూర్చుంటారా పాపం యేసు ప్రభు. రామలక్ష్మి అమ్మగారు. సింగర్ గారికి ఒక మంచి స్ట్రాంగ్ టీ పట్టరమ్మా. సరే అమ్మగారు. తింగర్ గారు కాఫీ. తింగర్ గారు సింగర్ కాదు సింగర్. అదే తింగర్ గారు. తింగర్ గారు మీరు ఇంత బాగా పాటలు పాడతారు కదా, ఎలా సాధ్యం అవుతుంది కదా? రోజును సాధన చేయాలి. సాధన అంటే అది పుట్టుకతో వస్తుందిలే పో. నేను రోజు చేస్తున్నా అమ్మగారు. నేను పాడినా? పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా పాల కంటే తెలుపు పాయగాడు నలుపు. దేవి ఏమైంది మనీషా ఏమైంది? ఏమేంటి ఇలా పాడుతుంది? ఏం పాడుతుంది? పిచ్చిగా పాడుతుంది. పిచ్చిగా పాటలు పాడుతుందా? అవునా? ఏంటి నువ్వు వచ్చిన అతిథుల ముందు నా పరువు తీస్తావా ఏంటి? నీకు పాటలు పాడాలనిపిస్తే నువ్వు లోపలికి వెళ్ళి పాడుకో, అంతేగాని ఇక్కడ పాడు మాకు. ఎప్పుడు అంతే అమ్మగారు, నేను ఎప్పుడో పెద్ద తింకర్ని అవుతానుగా, అప్పుడు చెప్తా. నువ్వు తింకర్ దానివేలే. కూర్చో మనీషా. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. రామలక్ష్మి. సరే అమ్మగారు. ఓ మీరా లాయర్ గారు, ఆగండి. అమ్మగారు. ఏమైంది రామలక్ష్మి, ఎందుకు అలా అరుస్తున్నావు? అదే అమ్మగారు, ఒక స్థానం అదే అమ్మగారు, కోర్టుల కేసులు వేస్తారు కదా, వాళ్ళు వచ్చారు అమ్మగారు. లాయర్ గారు వచ్చారా? సరే రండి లాయర్ గారు రండి. బాగున్నావు దేవి? బాగున్నాను లాయర్ గారు. చెప్పండి లాయర్ గారు, ఇంకేంటి లాయర్ గారు విశేషాలు? మీ కేసులు అన్ని ఎలా నడుస్తున్నాయి? బాగా నడుస్తున్నాయా? పిలిచారు. మాకు ఇప్పుడు ఏ కేసులు లేవు లాయర్ గారు, ఉంటే ఖచ్చితంగా చెప్తాను. ఇదిగోండి ఈ 5వ స్థానంలో కూర్చోండి. నేను 5వ స్థానంలో కూర్చోవాలా? తెల్లవారితే నేను కోర్టులో ఎన్ని కేసులు వాదిస్తాను తెలుసా నీకు? నా కింద లాయర్లందరూ దడదడలాడిపోతారు నా కేసు వింటే. ఏంటి నా రేంజ్కి నువ్వు 5వ స్థానం ఇస్తావు, ఇస్తే 4వ స్థానం లేకపోతే వెళ్ళిపోతా. ఆగండి లాయర్ గారు, వెళ్ళిపోమాకండి. మీరు వెళ్ళిపోతే నా కూతురు పెళ్ళి ఎలా చేయాలి నేను? మీరు వెళ్ళిపోకండి. యేసయ్యా మీరు 5వ స్థానంలో కూర్చుంటారా? పాపం యేసు ప్రభు వారు. రామలక్ష్మి అమ్మగారు, లాయర్కి మంచి కాఫీ పట్టరా. సరే అమ్మగారు. లాయర్ గారు కాఫీ. లాయర్ గారు ఒక విషయం అడగనా? అడుగమ్మా. అదే అమ్మగారు, భూమి మీద ఎవ్వరు పనిచేసేవాళ్ళు లేకుండా అందరూ ధనవంతులు అయిపోలాగా కేసు వాదించవచ్చు కదా? దేవి ఏంటి మీ పని అమ్మాయి పిచ్చిగా మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతుంది లాయర్ గారు? నేను ధనవంతులు లేకుండా చెయ్యాలంట. ధనవంతులు లేకుండా చేయాలంటుందా? ఏమే నువ్వు ధనవంతులు అవటం నీకు ఇష్టం లేదా? అది కాదమ్మగారు, మరి మేము పేదోళ్ళం కదా, అందరు పేదోళ్ళకు ఉంటే మంచిదే కదా. అదేదో పిచ్చిగా మాట్లాడుతుందా లాయర్ గారు, మీరు కూర్చోండి. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. రామలక్ష్మి ఓ మీరా, ఆగండి. అమ్మగారు ఏంటి చెప్పు. ఏంటి గోల పద్దాగా? అదే అమ్మగారు, ఒకళ్ళకి ఇచ్చి కొన్ని తింటారు కదా, వాళ్ళు వచ్చారు అమ్మగారు. ఎవరే వచ్చింది సరిగ్గా చెప్పు. అదే అమ్మగారు, వాళ్ళకి అమ్ముతారు కదా. ఓహో, రియల్ ఎస్టేట్ వర్ష వచ్చిందా? ఓకే వర్ష రామ్మారా. ఆ స్థలాన్ని అమ్మి త్వరగా డబ్బులు నా అకౌంట్లో వేసేయండి సరేనా? ముఖ్యమైన పని మీద నేను బయటకు వచ్చాను. చెప్పుదేవి ఎలా ఉన్నావు? ఏదన్నా సైట్ అమ్మాలేంటి? ఏంటి ఏదన్నా సైట్ అమ్మాలా? ఏం అమ్మాల్సిన అవసరం లేదు, నువ్వే మాకు ఒక సైట్ కొనిపెట్టాల్సి వస్తుంది. అందుకనే కమిషన్ కావాలంటే ఎంతంటే తీసుకుందా కానీ ఇస్తాను, పర్లేదు. కానీ వాళ్ళకి మాత్రం మార్చుకో, సరిగ్గా మంచి చోటు చూసి పెట్టు సరేనా? ఈ 5వ స్థానంలో కూర్చో వర్ష, 6వ స్థానంలో కూర్చో వర్ష. నేనేంటి నా రేంజ్ ఏంటి? నేను ఎన్ని స్థలాలు అమ్ముతాను తెలుసా? అవునమ్మా, 6వ స్థానం ఎవడు ఏంటి ఇస్తే 5వ స్థానం లేకపోతే నేను వెళ్ళిపోతా. ఆగు వర్ష ఆగు. అయ్యో ఇప్పుడు ఈ వర్ష వెళ్ళిపోతే నా పిల్ల పెళ్ళికి ఎవరు డబ్బులు ఇస్తారు? నా పిల్ల పెళ్ళి ఎలా జరిగిద్ది? సరే ఒకసారి ఏసైని అడిగి చూద్దాం. ఏసయ్యా మీరు 6వ స్థానంలో కూర్చుంటారా?
కూర్చో పాపం వర్ష, యేసు 5వ ప్రభు స్థానంలో కూర్చో. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. సరే అమ్మగారు. ఓ నువ్వా అమ్మగారు? ఏమైందే మళ్ళీ అరుస్తున్నావు? అదే అమ్మగారు, పొద్దుగూకులు ఇంట్లో పడి తినిద్ది కదా, మీ చెల్లెలు గారు వచ్చారు. అదేంటే అలా అంటావు? మా చెల్లిని పట్టుకొని దాని అన్ని నాయి, దాని అన్ని నాయి, నాయన్ని దాని, ఒక్క నా మొగుడు తప్ప. అది కూడా ఇచ్చేయచ్చుగా, ఎందుకు ఉంచుకున్నారు? చెల్లి హాయ్ అక్క, ఎలా చెల్లి ఉన్నావు? నేను బాగున్నాను అక్క, నువ్వు బాగున్నావా? నేను చాలా బాగున్నాను చెల్లి. పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు అక్క. మీ పిల్లలు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు చెల్లి. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చినాయి అక్క? ఇంకా షాపింగ్లు అవ్వలేదు చెల్లి. సరే కూర్చుంది కానరా చెల్లి, నాకు ముఖ్యమైన పని ఉంది. నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడాలి. నువ్వు ఎక్కడైనా కూర్చో, లేకపోతే మన ఇంట్లో అతిథులు వచ్చారు, వాళ్ళకి ఏమేం కావాలో చూసుకో. అదేంటక్క, నేను చూసుకోవడం ఏంటి? మన ఇంటి పని మనిషి రామలక్ష్మి ఉంది కదా. సరే అది చూసుకుంటది కానీ కూర్చో. పద్దాలు నేనే చూసుకోవాలి. అక్క ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదక్క. ఎక్కడ కొట్ట కూర్చోవే, ఖాళీ ఉన్న చోట. కొంచెం లెగిస్తారా మీరు పక్కకి? పాపం యేసు ప్రభు వారు. నేను పిలవంగానే నా ఆహ్వానాన్ని మన్నించి మీ అందరికీ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను ఎందుకు మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను అని అంటే గనక, ఒకప్పుడు నేను మంచి స్థాయిలో ఉండేదాన్ని. అనుకోకుండా నా బిజినెస్లో ఉన్న షేర్స్ అన్నీ పడిపోయినాయి. అంతేకాకుండా త్వరలోనే నా కూతురు పెళ్ళి నేను పెట్టుకున్నాను. దానికి కావాల్సిన డబ్బులు నా దగ్గర లేవు. మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు, మీరు బాధల్లో ఉన్నప్పుడు నేను మీకు సహాయం చేశాను కదా, ఈ నా కష్ట సమయంలో మీరు నాకు సహాయం చేస్తారా అని అడుగుతున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి. ప్రియా, నాకు సహాయం చేస్తావా నా కూతురు పెళ్ళికి? లేదు దేవి, నా యాక్టింగ్కి నా ప్రొట్యూషన్కి పెట్టుకున్న నేనైతే చేయలేను. ప్రియా చేయలేను. ఫ్రీగా ఇస్తా, ఆటోగ్రాఫ్ తీసుకో. వద్దులే. డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు, నా కూతురు పెళ్ళికి సహాయం చేస్తారా? లేదమ్మా, నేనే ఇప్పుడే హాస్పిటల్ కడుతున్నా కదా కొత్తగా. నా దగ్గర అంత డబ్బు అయితే లేదు. మొత్తం హాస్పిటల్కే రన్ చేస్తున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర అంత అమౌంట్ అయితే లేదు. సరే డాక్టర్ గారు. పేషెంట్ వచ్చారా? వస్తున్నాను. మనీషా, నువ్వు గొప్ప సింగరు కదా, నువ్వు మంచి పాటలు పాడతావు కదా, నీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా మనీషా, నాకు కొంచెం సహాయం చేస్తావా? సారీ దేవి, మా దగ్గర డబ్బులు లేవు. కాదు మీ చెల్లి పెళ్ళికి వచ్చి ఫ్రీగా పాట పాడాలి. ఫ్రీగా పాడుతుందంట పాపం. లాయర్ గారు, మీరు ఏదైనా కేసు వాదిస్తే కోర్టులో దడదడలాడిపోతాయి. అలాంటిది మీ దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంటుంది కదా నాకు ఈ లాయర్ గారు. మధ్య కేసులు వాదించడానికి రావట్లేదమ్మా, నా దగ్గర బడ్జెట్ లేదు. సారీ. ఇందాకే కదా లాయర్ గారు అన్నారు, అలా వెళ్ళిపోతారేంటి? లాయర్ గారు వెళ్ళిపోతారేంటి లాయర్ గారు? వర్షిని, చెప్పు దేవి. నువ్వు రియల్ ఎస్టేట్లో బాగా డబ్బు సంపాదిస్తున్నావు కదా, పెద్ద పెద్ద మేళ్ళలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసేసావు కదా, ఆ బిల్డింగ్ అమ్మైనా సరే నాకు ఎంతో కొంత డబ్బు ఇవ్వు వర్షిని. ఒకప్పుడు నువ్వు సహాయం చేసావు దేవి, నేను కాదనట్లేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను నీకు సహాయం చేయలేను దేవి, సారీ. అయ్యో వర్షిని, నువ్వు అలా అంటే ఎలా వర్షిని? నా కూతురు పెళ్లి పెట్టుకున్న ఎవరు చేస్తారు వర్షిని? అయ్యో వర్షిని, వెళ్ళిపో మాకు వర్షిని. చెల్లి నువ్వన్నా నాకు సహాయం చేయి చెల్లి. అక్క, నేనే మా పిల్లలు స్కూల్ ఫీజు కడతాక నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను అక్క. అట్లయితే నీ దగ్గర కూడా డబ్బులు లేవా చెల్లి? లేవక్క. ఒకప్పుడు నేను ఎంత సహాయం చేశాను చెల్లి నీకు, నాకు సహాయం చేయవా? నా దగ్గర లేవక్క. షాపింగ్ మాత్రం మర్చిపోక అక్క, నన్ను జ్ఞాపకం చేసుకో. సరేలే. అయ్యో ఎంత బాధ వచ్చి పడిందే. ఒకప్పుడు నేను ఎంతో మందికి సహాయం చేశాను, ఇప్పుడు ఎవ్వరూ కూడా నాకు సహాయం చేయనంటున్నారే. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను ఎవరిని వేడుకోవాలి? ఎవరు నాకు సహాయం చేస్తారు? నా మొర ఎవరు ఆలకిస్తారు? అమ్మగారు, ఏమైంది అమ్మగారు? ఏంటి నీ బాధ ఏంటి? చెప్పండి అమ్మగారు, ఏమైంది అమ్మగారు? ఏం చెప్పమంటావే రామలక్ష్మి, నీకు తెలుసు కదా
మా కూతురు పెళ్లి పెట్టుకున్నాను. ఎంతో మందికి నేను సహాయం చేశాను, కానీ ఇప్పుడు నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు రామలక్ష్మి. మీ ఫ్రెండ్స్ ఏం వచ్చారు చేయాలో అమ్మగారు. అర్థం కావట్లా. మా ఫ్రెండ్స్ ఎవ్వరూ నాకు సహాయం చేయరంటున్నారు రామలక్ష్మి. అందరూ అంతే అమ్మగారు, మనుషులు అందరూ ఉన్నప్పుడు ఉంటారు, లేనప్పుడు వెళ్ళిపోతారు. మీరు వచ్చిన వాళ్ళందరిని అడిగారా? అడిగాను రామలక్ష్మి, ఎవ్వరు ఒక్కళ్ళని మర్చిపోయారు చేయనన్నారు. అమ్మగారు. ఎవరే? యేసుబాబు గారిని అడిగారా మీరు? యేసుబాబు గురిని అడగలేదు రామలక్ష్మి. ఓసారి అడగొచ్చు కదా. ఈ మొహంతో ఏం అడగమంటావే? ఆయన ఎలా అడగమంటావు? ఆయన క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, కరుణ చూపే దేవుడు కాబట్టి కంపల్సరిగా మీరు అడిగితే కంపల్సరిగా ఇస్తారు అమ్మగారు. అవునా రామలక్ష్మి? అవునమ్మగారు. అలా అయితే అడగమంటావా? అడగండి అమ్మగారు. సరే రామలక్ష్మి, నేను అడుగుతాను యేసయ్యని. యేసయ్య నా మొర ఆలకిస్తాడో లేదో చూద్దాం. నేను ప్రార్థన చేసుకుంటాను, నువ్వు తలుపులన్నీ వేసేసి బయటికి వెళ్ళిపో. సరే అమ్మగారు. యేసయ్యా, యేసయ్యా, నా ప్రార్థన ఆలకించండి, నా మొర ఆలకించండి. యేసయ్యా, నేను అందరిని నమ్మాను కానీ నిన్ను నమ్మలేదయ్యా. నేను అందరి మీద ఆధారపడ్డాను కానీ నీ మీద నేను ఆధారపడలేకపోయానయ్యా. అందరినీ పిలిచాను, నిన్ను పిలిచానయ్యా, కానీ నిన్ను లెక్క చేయలేదయ్యా. నన్ను క్షమించయ్యా, నా పాపములు క్షమించయ్యా, దయతో నన్ను ఆదుకోయ్యా, నాకు సహాయం చేయేసయ్యా. ఏసయ్యా, నాకు సహాయం చేయేసయ్యా. నా కూతురు పెళ్ళుందేసయ్యా, దానికి కావాల్సిన డబ్బును సహాయం చేయేసయ్యా. ఏసయ్యా, వచ్చావా ఏసయ్యా? తల్లి, నువ్వెవరిని నమ్మకు తల్లి. నీ కోసం నేను ప్రాణం పెట్టిన నీ యేసయ్యని మాత్రమే నవ్వు. నువ్వు నమ్మిన వాళ్ళందరూ నేను మోసం చేసి వెళ్ళారు. నువ్వు నన్ను మాత్రం నమ్మితే నీ కూతురి పెళ్ళి నేను ఘనంగా జరిపిస్తాను తల్లి. అవునా ఏసయ్యా? చాలా చాలా థ్యాంక్స్ ఏసయ్యా. అయ్యో ఏసయ్య నా కూతురు పెళ్లి చేస్తానన్నాడు. అసలు ఎంత గ్రాండ్గా జరిగిద్దో, దేవుని ఆశీర్వాదంతో, దేవుని యొక్క దీవెనలతో అసలు మా కూతురు పెళ్లి చాలా సంబరంగా జరిగిద్ది అనమాట. అయ్యో ఎంత బాగా జరిగిద్దో. అమ్మో, అమ్మగారి మొహం వెలిగిపోతుంది. ఏమైందో మరి? అసలు అమ్మగారు, చాలా అమ్మగారు, ఆనందం. ఏమైంది అమ్మగారు? ఏమంటావేంటే? ఏసయ్య ప్రత్యక్షమయ్యారు. చెప్పానుగా అమ్మగారు, కావాల్సిందంతా ఇస్తారని. ఏసయ్య ప్రత్యక్షం అవటమే కాకుండా నా కూతురు పెళ్లి దగ్గరుండి చేయిస్తానే అన్నారే. అవునా రా అమ్మగారు? రామలక్ష్మి, కూర్చో, ఇక్కడ కూర్చో. అమ్మ, కుజ్జిలా అమ్మగారు? అవునే, ఇప్పుడు మనం ఒకటే రామలక్ష్మి. అమ్మో. నువ్వు పని మనిషివి కాదు, నువ్వు మా ఇంట్లో ఒక వ్యక్తివి రామలక్ష్మి. నా దగ్గర నమ్మకంగా నువ్వు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు. నువ్వు నాకు నమ్మకమైన దానివి రామలక్ష్మి. అందుకే నిన్నేమైనా అమర్యాదగా మాట్లాడితే నన్ను క్షమించు రామలక్ష్మి. అమ్మగారు, క్షమించండి ఏంటండి అమ్మగారు? యేసయ్య చాలా కృప చూపించే దేవుడు, ఆయన కనికరించే దేవుడు, తన బిడ్డలని ఎన్నడూను విడనాడని దేవుడు, అడిగిన ప్రతి వారికి కూడా ప్రతి అక్కర్లను కూడా తీర్చే దేవుడు మన యేసయ్య. మన యేసయ్యని విడిచిపెట్టకూడదు రామలక్ష్మి. అవునా అమ్మగారు? అమ్మగారు, ఇక నుంచి నేను యేసయ్య దగ్గరికి వెళ్దాము మన ఇద్దరం. ఓకే, గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి అందరూ. యేసు ప్రభు గారు మరి. సో ఎనీహౌ చాలా చాలా బాగుంది, చాలా చక్కగా వేశారు. గట్టిగా చప్పలు కొడుతూ